గణతంత్ర దినోత్సవ వేడుకలు అప్పటి వరకు ఆ దేశం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి ముఖ చిత్రాన్ని చాటుతాయి. గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత దేశ అభివృద్ధి పదంలో సాగిన మార్పులు ఇందులో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 68వ గణతంత్ర వేడుకలు అందుకు వేదికగా నిలిచాయి. ఈ వేడుకల్లో ప్రత్యేకత అదే. అనేక విషయాల్లో కీలకమైనవి తొలిసారి ప్రదర్శనకు వచ్చి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. ముఖ్యంగా దేశ రక్షణకు సంబంధించి ఆయుధ పాటవ ప్రదర్శన విషయంలో మేక్ ఇన్ ఇండియాకు అధిక ప్రాధాన్యత లభించింది. ఈ వేడుకల్లో త్రివిధ దళాలు తమ ఆయుధ పాటవాన్ని ప్రదర్శించి దేశ రక్షణ గొప్పతనాన్ని చాటడం గణతంత్ర వేడుకల్లో సాధారణమే అయినా ఈసారి మాత్రం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధ సంపత్తి ప్రదర్శనలో హైలైట్గా నిలిచాయి. ఓ విధంగా రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వావలంబన సాధించే దిశలో స్ఫూర్తిగా నిలిచాయి ఈ గణతంత్ర వేడుకలు. భారత్ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేసిన అరుదైన వేదికగా నిలిచాయి 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఆ వేదికపై భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు, దేశం వివిధ రంగాల్లో సాధించిన ఘనతలు, రక్షణ రంగానికే ప్రత్యేకమైన సరికొత్త ఆయుధ సంపత్తి ప్రదర్శన దేశ భవిష్యత్ను కళ్ల ముందుంచినట్టయింది. ఈసారి పెరేడ్లో ప్రధానాకర్షణగా నిలిచింది 149 మంది సభ్యులతో కూడిన యుఏఈ ప్రెసిడెన్షియల్ గార్డ్. త్రివిధ దళాలకు చెందిన ఈ బృందాన్ని 35 మందితో కూడిన సంగీతకారుల బృందం నేతృత్వం వహించింది. ఈ బృందం భారత రాష్ట్రపతికి గౌరవ వందనాన్ని అందించింది. అబుదాబి యువరాజు మహమ్మద్ బిన్ జయేద్ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావటం ఇదే తొలిసారి. Marching smartly, going past the saluting phase. Contingent of the United Arab Emirates led by Aboud Musabeh Al Ghafeli. గణతంత్ర ప్రదర్శనలో అద్భుతమనే మరో ఘట్టం తొలిసారిగా 140 మందితో కూడిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జీ బృందం పాల్గొనటం. బ్లాక్ క్యాట్ కమాండోలుగా పిలిచే ఈ బృంద సభ్యులు ఎక్కువగా జెడ్ కేటగిరీలో ఉండే ప్రముఖులకు భద్రత అందించడమే కాదు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో వీరి పాత్ర అమోఘం. అందుకు తగ్గ రీతిలోనే వారి కవాతు ఆద్యంతం ఆకట్టుకుంది. And here come the Black Cat Commandos of the National Security Guard. Their motto, Sarvatra Sarvottam Suraksha. త్రివిధ దళాల్లో ముఖ్యంగా భారత వాయుసేన జరిపిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈసారి వాయుసేన ఎయిర్ డామినెన్స్ త్రూ నెట్ సెంట్రిక్ ఆపరేషన్స్ థీమ్తో శకటాన్ని ప్రదర్శించింది. ఈ శకటంపై SU-30, మిరేజ్ 2000, అవాక్స్, యుఏవి, అపాచీ హెలికాప్టర్లు, విమానాల మోడళ్లు ప్రదర్శనకు ఉంచారు. Squadron leader Atal Singh Sekho leading the Air Force marching contingent. ఇక సంప్రదాయక పద్ధతిలో సాగిన కవాతులో పాల్గొన్న మొత్తం 27 విమానాల్లో 4 Mi-17 V5 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇవి వై ఆకారంలో ముందుకు సాగాయి. రెండవ విభాగంలో 3 Mi-35 హెలికాప్టర్లు చక్ర ఆకారాన్ని రూపొందించి వినువీధిలో సత్తా చాటాయి. हेलीकॉप्टर्स की चक्र फॉर्मेशन 240 किलोमीटर प्रति घंटे की रफ्तार से यहाँ राजपथ से गुजरते हुए जबरदस्त उत्साह रोमांच यहाँ दर्शकों में. వీటితో పాటే 3 C-130J సూపర్ హెర్క్యులస్ విమానాలు పాలుపంచుకున్నాయి. అలాగే 2 సుఖోయ్ 30 యుద్ధ విమానాలు, ఒక C-17 విమానం ఆకాశంలో గ్లోబ్ లాంటి చిత్రాన్ని ఏర్పరిచాయి. ఆ వెనుకనే పోరాట యుద్ధ విమానాలు. మొత్తం 5 జాగ్వార్ యుద్ధ విమానాలు బాణం ఆకారంలో ప్రయాణించి సూపరుల్ని మునివేళ్లపై నిలుచునేలా చేశాయి. మరో 5 MiG-29 ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్స్ కూడా వాటిని అనుసరించాయి. మొత్తం అన్నీ కలిసి ఆకాశంలో అద్భుతాన్ని ఆవిష్కరించాయి. చివర్లో 3 సుఖోయ్ యుద్ధ విమానాలు త్రిశూలం ఆకారాన్ని రూపొందించి సరికొత్త అనుభూతిని కలిగించాయి.
तीनों विमान अलग अलग दिशाओं में विमुख होकर त्रिशूल की रचना करते हुए विंग कमांडर नितिन कुमार वत्स వాటన్నింటితో పాటు ఈసారి వాయుసేన ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి దేశీయ తయారీ తేలికపాటి యుద్ధ విమానాలు LCA తేజస్. భారత అమ్ముల పొదిలో కీలకమైనవిగా భావిస్తున్న ఈ విమానాలు తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు వచ్చాయి. 300 మీటర్ల ఎత్తులో ప్రయాణించి V ఆకారంలో విజయం సంకేతాన్ని చూపిన తేజస్ విమానాలు ప్రత్యేకత చాటుకున్నాయి. In big formation of the LCA aircraft at a height of 300 meters, speed of 780 kilometers per hour. తేజస్ తో పాటు ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ AEWS ను DRDO అభివృద్ధి చేసింది. ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ AEWS ను ఆకాశంలో నిఘా నేత్రంగా అభివర్ణిస్తారు. And there it goes. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా DRDO అభివృద్ధి చేసిన మరో ఆధునిక ఆయుధ వ్యవస్థ అటాగ్స్, అంటే అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్. ఖచ్చితత్వంతో లక్ష్యం తాకేలా వాటిని దేశీయంగానే రూపొందించారు. 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా గురికొట్టే సామర్థ్యం ఉంది. ఇతర ఆయుధాలతో పోలిస్తే అటాక్స్ ఫైరింగ్ రేంజ్ కూడా చాలా ఎక్కువ. రేట్ ఆఫ్ ఫైరింగ్ ROF చూసుకుంటే నిమిషంలో 30 రౌండ్లు కాల్చే సామర్థ్యం సొంతం. ఈ ప్రత్యేకత కారణంగా ప్రపంచంలోని అత్యాధునిక ఆయుధ వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇవన్నీ భారత్లోనే రూపొందించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఇక్కడే సరిచేసుకునే అవకాశం ఉంది. ఈ తుపాకీని అటూ ఇటూ కదిలించే అవకాశం ఉంది. స్వల్ప దూరాలకు స్వయంగా వెళ్లగలదు. इस दस्ते में पहली झांकी एडवांस टोड आर्टिलरी गन सिस्टम की है। ये भारत सरकार के मेक इन इंडिया पहल के अंतर्गत DRDO द्वारा विकसित एक स्वदेशी अस्त्र प्रणाली है। DRDO అనుబంధ సంస్థ ERDE రూపొందించిన దేశీయ నిఘా వ్యవస్థ మీడియం పవర్ రాడార్ ఆరుద్ర. ఈ రాడార్ వ్యవస్థను తొలిసారిగా రూపొందించారు. భూతలంపై ఏర్పాటు చేసే ఈ వ్యవస్థ సంచార వేదికగా కూడా ఉపయోగించవచ్చు. ఈసారి నౌకాదళం ఇండియన్ నేవీ ప్రొఫెషనల్ ఫోర్స్ యాంకరింగ్ స్టెబిలిటీ థీమ్తో ప్రదర్శనలో పాల్గొంది. భారత నౌకాదళం వృత్తిపరమైన స్థిరత్వంతో సాగుతుందనే నినాదంతో ముందుకు సాగింది. నౌకాదళం ప్రదర్శించిన శకటం మెరైన్ కమాండోల పనితీరును కళ్లకు కట్టినట్టు చూపించింది. అదేవిధంగా దేశీయంగా రూపొందిన INS చెన్నై క్షిపణి విధ్వంసక నౌక ప్రదర్శనకు వచ్చింది. అలాగే అతి త్వరలో జాతికి అంకితం కానున్న INS కల్వరి రకానికి చెందిన జలాంతర్గాములు ప్రదర్శనలో పాల్గొన్నాయి. और अब सलामी मंच के समक्ष लेफ्टिनेंट अपर्णा नायर के नेतृत्व में हमारी समुद्री सीमा के कर्तव्यनिष्ठ प्रहरी यानी नौसेना का मार्चिंग दस्ता गुजरता हुआ। సైనిక విభాగంలో క్షిపణిని ప్రయోగించే సామర్థ్యం ఉన్న భీష్మ T-90 యుద్ధ ట్యాంక్, ఇన్ఫంట్రీ కంబాట్ వెహికల్ BMP-2K, బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించే వేదికలైన మొబైల్ అటానమస్ లాంచర్, ఆయుధాల్ని గుర్తించే వెపన్ లొకేటింగ్ రాడార్ స్వాతి, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ, దేశీయ బోఫోర్స్ గా పిలిచే ధనుష్ ఆర్టిలరీ గన్ ఈసారి ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. इन्फेंट्री कॉम्बैट व्हीकल BMK-2 का नेतृत्व कर रहे हैं ब्रिगेड ऑफ द गार्ड्स की 10वीं बटालियन के कैप्टन वैभव थोटे। ब्रह्मोस मिसाइल प्रणाली के मोबाइल ऑटोनोमस लॉन्चर का नेतृत्व कैप्टन सुनित लोपेस के हाथों में। हथियार खोजी रडार स्वाति का स्वदेश निर्मित रडार नेतृत्व सूबेदार प्रमोद कुमार के हाथों में। रासायनिक जैविक विकिरण नाभिकीय आतिक्षण वाहन का नेतृत्व मेजर PK मोरोलिया। And this is the transportable satellite terminal vehicle from the Corps of Signals, led by Captain Tamanna Bhasin. The 27 Air Defence Regiment is the first unit of the Indian Army which is being equipped with the Akash weapon system. గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా ప్రదర్శించిన ధనుష్ ఆయుధ వ్యవస్థ దేశీయంగానే అభివృద్ధి చేశారు. దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం ఉన్నవి. జబల్పూర్లోని గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ తయారు చేసిన ధనుష్ పేరుకు తగ్గట్టు పనితీరు కనబరుస్తుంది. 155 mm క్యాలిబర్ ఉన్న ఈ తుపాకీ ఖరీదు 14.5 కోట్లు. ఓ విధంగా బోఫోర్స్ తుపాకులకు సరికొత్త రూపమే ఈ ధనుష్ తుపాకులు. అందుకే వీటినే దేశీయ బోఫోర్స్ గా పిలుస్తారు. సైనిక దళం యాంత్రిక విభాగాల్లో ఆకాశ్ క్షిపణులతో పాటు ధనుష్ తుపాకులు ఓ భాగంగా ఉన్నాయి. వీటితో పాటే బ్రహ్మోస్ ను ప్రయోగించే సంచార వేదికలు కూడా ఆ విభాగంలోనే ఉన్నాయి.
దేశీయంగా రూపొందిన ఈ మూడింటి కలయికతో సైనిక దళంలోని యాంత్రిక విభాగం మరింత బలోపేతంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఎప్పటి మాదిరిగానే ఈసారి గణతంత్ర వేడుకల్లో త్రివిధ దళాలకు చెందిన సైనికులు చేసిన విన్యాసాలు అలరించాయి. ముఖ్యంగా బైక్ పై డేర్ డెవిల్స్ ఒళ్లు గగురుపొడిచే రీతిలో చేసిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. दर्शकों को रोमांचित करता हुआ ये प्रदर्शन अब बारी है क्रिसमस ट्री की। फॉर्मेशन का अद्भुत नजारा, 2 मोटरसाइकिल्स पर हवलदार एनके तिवारी और नायक हेमंत कुमार के नेतृत्व में 20 सदस्यीय ये दल शानदार प्रदर्शन करता हुआ। श्वेत अश्व के जवानों द्वारा बनाया गया ये फॉर्मेशन मोटरसाइकिल्स पर बना सबसे बड़ा पिरामिड। మొత్తంగా చూస్తే గతంలో గణతంత్ర వేడుకలతో పోలిస్తే ఈసారి వేడుకలు భారత్ స్వావలంబనకు వేదికగా నిలిచాయి. ప్రదర్శనలో పాల్గొన్న అనేక రకాల ఆయుధ వ్యవస్థలు అధిక భాగం దేశీయంగా రూపొందినవే. రక్షణ రంగంలో ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండేందుకు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని పుచ్చుకున్న త్రివిధ దళాలు అందుకు అనుగుణంగానే తమ సత్తాను చాటాయి. వీటికి DRDO తమ వంతు సాయం అందించింది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.